ఎస్సీ ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తేదీన భారత్ బంద్ నిర్వహించనున్నట్లు తెనాలి డివిజన్ జేఏసీ తెలిపింది. తెనాలిలో జరిగిన సమావేశంలో దళిత నాయకులు పాల్గొని భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కోరారు. భారతదేశంలో సుమారుగా 25% పైగా జనాభా కలిగిన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కకూడదని కుట్రపూరితమైన ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలు న్యాయస్థానాల వారి వద్ద వర్గీకరణ చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిని చేకూర్చుకునే విధంగా వ్యవహరిస్తున్నాయని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి డివిజన్ ఆరోపించింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేశారు. శనివారం ఐతానగర్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఇది అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. వర్గీకరణపై భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు 21వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాది పిల్లి విద్యాసాగర్, ఎండ్రపాటి అశోక్ కుమార్, బేతాళ ప్రభాకర్, గడ్డేటి సుందర్, సునీలులు ప్రసంగించగా కారుమంచి రవికుమార్, ప్రదీప్, వి సమత, దేవరపల్లి వీరయ్య, మదిర నాగేశ్వరరావు, బేతాళ రత్నరాజు, కె మణికుమార్, కె వెంకటేశ్వరరావు, బి రాజశేఖర్, అంబటి యేసుబాబు, ఆరిగ ప్రసాద్, పిల్లి తిమోతి, పిల్లి దాసు పాల్గొన్నారు. వర్గీకరించి విభజించి పరిపాలించడానికి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో చేసిన ఈ కుట్రే ఈ వర్గీకరణ అంశం. ఈ వర్గీకరణ అనేటువంటిది చంద్రబాబు మదిలో పుట్టినటువంటి అంశం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలి భారతదేశాన్ని కుదిపేసినటువంటి అంశం. అయితే భారతదేశంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రులు, ఉత్తర భారతదేశంలో మరి ముఖ్యంగా ఎక్కువ మందిగా ఉన్నటువంటి మాదిగ సోదరులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది పార్లమెంట్లో 103 మంది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలు ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఉన్నారు. కేవలం చంద్రబాబు యొక్క మదిలో పుట్టినటువంటి ఆలోచనని పరిపూర్ణం చేయడానికి, ఫలప్రదం చేయడానికి ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా ఆయనకి తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారే తప్ప ఇది ఎలాంటి శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో ఆలోచించింది కాదు. ఇది చట్టపరమైనటువంటిది కాదు, రాజ్యాంగపరమైనటువంటిది కాదు. రాజ్యాంగ పరిరక్షణవాదులు, అలాగే ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు, అన్ని పార్టీల వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా 21వ తారీఖున బంద్కు పిలుపు ఇచ్చి ఉన్నారు. కావున ఈ తెనాలి జేఏసీ తరపున మేము కూడా ఈ యొక్క భారత్ బంద్కు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తాన్ని కూడా సమీకరిస్తూ విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిని, సామాజికవేత్తను, అలాగే రాజ్యాంగ పరిరక్షణవాదుల్ని, మానవతావాదుల్ని, అలాగే మాల సోదరుల్ని, సోదరీమణుల్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుచూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో పైన జాతీయ పార్టీలు అందరూ కూడా మద్దతిస్తూ ఈ యొక్క వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తారీఖున దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. వారి పిలుపు మేరకు తెనాలి డివిజన్ జేఏసీ వారు పిలుపు మేరకు తెనాలి సరౌండింగ్ ఏరియాల్లో ఉన్న కార్మికులు, కర్షకులు, వ్యాపారులు, వ్యాపారస్తులు, విద్యా సంస్థలు అందరూ కూడా మాకు సహకరించి ఈ బంద్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే తెనాలి డివిజన్లో ఉన్న అన్ని మాల సంఘాలు, మాల కులస్తులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని శాంతియుతంగా ఈ బంద్ను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ యొక్క బంద్కు కానీ ఈ యొక్క జేఏసీకి మా న్యాయవాదుల తరఫున మాల న్యాయవాదులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేస్తారని తెలియజేస్తున్నాం. ఎస్సీ మాలంతా జయప్రదం చేయవలసినదిగా తెనాలి డివిజన్ తరఫున మేము కోరుచున్నాము. రేపు 21వ తారీఖున జరగబోయే బంద్ను విజయవంతంగా చేసి శాంతియుతంగా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.